Hi everybody, this is Ravi Nallapreddy and Sai Pradeep from Precision Academy. Economy concepts లో ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ 2 parts నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ది కంక్లూడింగ్ సెషన్. హౌ టు మెజర్ అండ్ మానిటర్ ఇన్ఫ్లేషన్ అనే పార్ట్ చెప్తాను. అసలు కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎకానమీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఇప్పుడు మీకు ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది వివరించడం జరుగుతుందన్నమాట. సో కంట్రోల్ చేయాలంటే కొలవడం నేర్చుకోవాలి. కాబట్టి ఎలా కొలవడం అని చూస్తే దానికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI టోకు ధరల సూచి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వినియోగదారుల ధరల సూచి, ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ ప్రొడ్యూసర్స్ ధరల సూచి, ఇట్లాంటివి వాటిల్లో ముఖ్యంగా మనము ఈ రెండింటి గురించి తెలుసుకుంటాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. వాటిల్లో టోకు ధరల సూచి గురించి మొట్టమొదటిగా మనం చూస్తే ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి ప్రధానమైన సూచి ఇది. ఇది సేవల్ని పరిగణలోకి తీసుకోదు. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు ప్రచురిస్తారు దీన్ని. వారానికి ఒకసారి ప్రచురించేటోళ్ళు, కానీ దీన్ని నెలకొకసారి ప్రచురిస్తున్నారు. ఇది వీటి యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. ఇప్పుడు టోకు ధరల సూచికి సంబంధించి ఏ పార్ట్ ఆఫ్ అంటే ఏ సెగ్మెంట్కి ఎంత వెయిటేజ్ ఇస్తారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్డ్ అంటే తయారీ వస్తువులు ఉంటాయి కదా, వాటికి లైక్ ఫుడ్ ప్రోడక్ట్స్, షుగర్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టెక్స్టైల్స్, ఇట్లాంటివన్నీ చూస్తే 64.2% చాలా ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇస్తున్నాం వెయిటేజ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో. ప్రైమరీ ఆర్టికల్స్ ప్రాథమిక వస్తువులు లైక్ ఫుడ్ ఆర్టికల్స్, మరి కూరగాయలు, పాలు, మినరల్స్ ఇట్లాంటివి 22.6% ఇస్తాం. ఫ్యూయల్ అండ్ పవర్ 13.2%. అంటే ఆయిల్, ఎలక్ట్రిసిటీ, కోల్, LPG అంటే మనము గ్యాస్, కుకింగ్ గ్యాస్, అలాగా పెట్రోల్, వీటికి 13.2%. ఇప్పుడు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వినియోగదారుల ధరల సూచి. అంటే కొనే టైంలో మనకి ఎంత పడుతుంది అదనమాట, హోల్సేల్ ప్రైజెస్ కాదు. యావరేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఫిక్స్డ్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ హౌస్ హోల్డ్ పర్చేజ్ ఫర్ పర్పస్ ఆఫ్ కన్జంప్షన్. ఒక్కొక్క ఇంట్లో మనము ఏమేమి కన్జ్యూమ్ చేస్తాము దాన్ని బేస్ చేసుకొని రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటారు దీన్ని. దీన్ని మళ్ళీ ఏం చేశారు, ఇంకొక 4 ఉప సూచీలుగా విభజించారు. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్కి, తర్వాత ఫర్ అగ్రికల్చర్ లేబర్ అంటే వ్యవసాయ కూలీలకి, తర్వాత రూరల్ లేబర్ గ్రామీణ కూలీల కోసం, తర్వాత అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్, నాన్ మాన్యువల్ అర్బన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి. సో ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వస్తువులు కొనడము, ఒక్కొక్క కన్జంప్షన్ ప్యాటర్న్ ఉండడం వలన మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఎవరు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఈ ఇన్ఫ్లేషన్ వల్ల అనేది కూడా అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అనేది చూసామంటే మళ్ళీ దాన్ని రూరల్ వేర్ చేశారు, అర్బన్ వేర్ చేశారు. ఫుడ్ ప్రైజెస్ ఓన్లీ ఫుడ్ వరకే, ఇది ఆల్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కాకుండా ఇట్లా కూడా ఒక మెజర్ చేస్తారు. ఇదేమంటే రిటైల్ ప్రైజెస్ ఆఫ్ ఫుడ్ ప్రోడక్ట్స్ కన్జ్యూమ్డ్ బై ఏ డిఫైన్డ్ పాపులేషన్ గ్రూప్ ఇన్ ఏ గివెన్ ఏరియా విత్ రెఫరెన్స్ టు ఏ బేస్ ఇయర్ అలా చేస్తారంట. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ CSO దీన్ని స్టార్ట్ చేసింది. CFPI అంటారు దీన్ని, కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండిసెస్. 3 categories: rural, urban
కంబైన్డ్, అలా కూడా 3 రకాల కేటగిరీస్ తీస్తారు. ఆల్ ఇండియా బేసిస్ మీద, మంత్లీ బేసిస్ మీద తీసుకుంటారు. ది బేస్ ఇయర్ presently used is 2012. Globally, food price index is being released by Food and Agriculture Organization of United Nations, FAO అంటాం కదా. తర్వాత సీరియల్స్కి 36% రూరల్, 28% అర్బన్, 34% కంబైన్డ్. ఇప్పుడు కంబైన్డ్ ఒకటి చూద్దాము. పల్సెస్ అనుకో 6, ఆయిల్స్ ఫ్యాట్స్ 9.13, ఎగ్, ఫిష్, మీట్, సో పాలు, చేపలు, మాంసము ఇట్లాంటివి 6.7, ఎగ్ అంటే గుడ్లు, చేపలు, మాంసం అవి 6.7, పాలు యొక్క ప్రోడక్ట్స్ 18.1%, సో మిల్క్ ప్రోడక్ట్స్ 18%, కాండిమెంట్స్, స్పైసెస్ 4%, వెజిటబుల్స్ 12%, ఫ్రూట్స్ 4%, షుగర్ 4.47. మనం మామూలుగా ఇళ్ళల్లో ఏం వాడతాం చూస్తే సీరియల్స్ అంటే ధాన్యాలు, అవి ఎక్కువ వెయిటేజ్ 34. నెక్స్ట్ చూసుకున్నామంటే ఇంకా పాలు, రోజు మనం కన్జ్యూమ్ చేసేటివి మనకే అర్థమైపోతాయి ఏది ఎక్కువ ఇంపార్టెంటో. సో అట్లా వెయిటేజ్, దాని ప్రైజెస్, దాని వెయిటేజ్, కన్జంప్షన్ క్వాంటిటీ అన్నీ లెక్కలేసుకొని వెయిటేజ్ ఇచ్చారు వీళ్ళు. సో దీస్ ఆర్ ది కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్సెస్ అనమాట. బేస్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంది. బేస్ ఎఫెక్ట్ అదేమంటే ఏదైతే ఆధార సంవత్సరం అనేది ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని కూడా ఇన్ఫ్లేషన్. ఇప్పుడు బేస్ ఎఫెక్ట్ ఈజ్ ది డిస్టార్షన్ ఇన్ ఏ మంత్లీ ఇన్ఫ్లేషన్ ఫిగర్ that results from abnormally high or low levels of inflation in the year ago in that month. For example, ఏదో ఒక అబ్నార్మాలిటీ, ఏదో ఒక ఇష్యూ జరిగింది, ఏదో ఒక ప్రాబ్లం అయింది, ఆ పర్టికులర్ ఇయర్, ఆ పర్టికులర్ మంత్లో ప్రైజెస్ పెరిగాయి అనుకున్నాం లాస్ట్ టైం. ఈసారి దాంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటే అబ్బా ఇన్ఫ్లేషన్ తగ్గిపోయింది అనుకునే అవకాశం ఉంది కదా. సో ఆ అబ్నార్మాలిటీస్ బేస్డ్, ఎందుకంటే వీ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ సేమ్ మంత్. ది బేస్ ఎఫెక్ట్ కెన్ మేక్ ఇట్ డిఫికల్ట్ టు యాక్యురేట్లీ యాక్సెస్ ఇన్ఫ్లేషన్ లెవెల్స్ ఓవర్ టైమ్. అది బేస్ ఎఫెక్ట్ అంటారు. ఇట్ డిమినిషెస్ ఓవర్ టైమ్ ఇఫ్ ఇన్ఫ్లేషన్ లెవెల్స్ ఆర్ రిలేటివ్లీ కాన్స్టెంట్. For example, prices were very high at June last year. This June, the inflation looks less due to base effect. Adi base effect ante. What is used for inflation? CPI or WPI? Edi vaadtamu? For past many years, India em chesindante WPI vaadedi. Raghuram Rajan vachaka RBI lo he started using CPI. ఆయన ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ షుడ్ బి మెజర్డ్ బేస్డ్ ఆన్ ది రైజ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ బాస్కెట్ ఆఫ్ ఇన్ఫ్లేషనరీ ఐటమ్స్ దట్ డైరెక్ట్లీ అఫెక్ట్స్ ది కామన్ మ్యాన్. కామన్ మ్యాన్కు సంబంధించి చూసుకోవాలి కానీ ఏదో లెక్కలు వేసుకుంటే ఏం లాభము. సో అల్టిమేట్లీ అతను ఎంత పే చేస్తున్నాడు అది లెక్క తీసుకోవాలి, కాబట్టి సిపిఐఏ తీసుకోవాలి అని చెప్పి అతను షిఫ్ట్ చేశాడు. సో మోర్ దాన్ 150 కంట్రీస్ సిపిఐఏ వాడుతున్నాయి. ఇప్పుడు డబ్ల్యూపీఐకి సిపిఐకి కొంత ఎప్పుడైతే కాంట్రాస్ట్ చేసి చూస్తామో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మనకి. మీనింగ్ చూసామనుకోండి, డబ్ల్యూపీఐ అంటే డబ్ల్యూపీఐ ఇస్ ది అమౌంట్స్ టు ది యావరేజ్ చేంజ్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ కమాడిటీస్ అట్ ది హోల్సేల్ లెవెల్. హోల్సేల్ లెవెల్లో చూసేది డబ్ల్యూపీఐ, రీటైల్ లెవెల్లో చూసేది సిపిఐ. సో ఎవరు పబ్లిష్ చేస్తారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు పబ్లిష్ చేస్తారు ఇది డబ్ల్యూపీఐ. సో సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సిఎస్ఓ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్
ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో లేబర్ బ్యూరో, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయీస్. ఎందుకంటే అవి మళ్ళా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అని అదని ఇదని సపరేట్ చేస్తున్నాం కదా, కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ అంత అవసరం పడుతుంది. ఇంకొకటి ఏమంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి ర్యాండమ్ సర్వేలు అంతా చేయాల్సిన అవసరం ఉండదు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే స్టాటిస్టికల్ అసెస్మెంట్ అనేది అవసరం, కాబట్టి అక్కడ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. సో మెజర్స్ అంటే ప్రైజెస్ ఆఫ్, వీళ్ళు ఏం చేస్తారు, WPI ఓన్లీ గూడ్స్, CPI వచ్చి గూడ్స్ అండ్ సర్వీసెస్. సర్వీసెస్ ఏమైనా తీసుకుంటాం కదా, వాటి యొక్క ప్రైజెస్ కూడా లెక్క తీసుకోవడమే CPIలో ఉంటుంది. మెజర్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, మెజర్మెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎట్లా చేస్తారు, ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఇక్కడ ఫైనల్ స్టేజ్. ఫస్ట్ ఇక్కడ హోల్సేల్ కదా, కింద లాస్ట్ స్టేజ్లో ఇది. ప్రైజెస్ పెయిడ్ బై హోమ్, మ్యానుఫ్యాక్చరర్స్, హోల్సేలర్స్, అక్కడ డీలింగ్స్. ఇక్కడేమో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో హౌ మెనీ ఐటమ్స్ కవర్డ్, 697 ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో. ప్రైమరీ, ఫ్యూయల్ అండ్ పవర్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. తర్వాత 448 రూరల్ బాస్కెట్లో, 460 అర్బన్ బాస్కెట్లో. కొంచెం ఎక్కువ ఉన్నాయి అర్బన్, ఎందుకంటే అవైలబిలిటీ కొంచెం ఎక్కువ ప్రోడక్ట్స్ అక్కడ ఉంటాయి కాబట్టి. ఇంకా కూడా ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్పుట్స్ అండ్ ఇంటర్మీడియరీ గూడ్స్ లైక్ మినరల్స్, మిషనరీ, బేస్ మెటల్స్, అవన్నీ కూడా కవర్ చేస్తారు ఇక్కడ. ఇక్కడేమో ఎడ్యుకేషన్ కూడా చూడండి, సర్వీసెస్ అన్నాను కదా, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ అంటే ఫోన్ బిల్లులు అవి ఇవి, ట్రాన్స్పోర్టేషను, రిక్రియేషను, అప్పారల్ బట్టలు, ఫుడ్, బెవరేజెస్, హౌసింగ్, మెడికల్ కేర్ అన్నీ కూడా లెక్క తీసుకుంటాం ఇక్కడ హెల్త్కి. సో అల్టిమేట్గా డబ్బులు మనం ఎక్కడ ఖర్చు పెడతామో అవన్నీ అవే కదా ఎక్కువ మనం ఖర్చు పెట్టేది హెల్త్ కేర్కి, ఎడ్యుకేషన్. బేస్ ఇయర్ 11 and 12 బేస్ చేసుకుని WPI జరిగితే 12 తీసుకుంటున్నారు. CPI ఆల్ ఇండియాకి, CPI రూరల్, CPI అర్బన్. తర్వాత 86, 87 వచ్చేసి CPI అగ్రికల్చర్ లేబర్ అండ్ రూరల్ లేబర్. 2016 వచ్చి CPI ఇండస్ట్రియల్ వర్కర్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బేస్ ఉంది. ఎవరు యూస్ చేస్తారు అని చూస్తే WPI వచ్చి ఫ్యూ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా. సో 157 కంట్రీస్ CPI యూస్ చేస్తున్నాయి. డేటా రిలీజ్డ్ ఆన్ ప్రైమరీ, ఇప్పుడేమో మనం వాడేది బేసిక్గా ఇన్ఫ్లేషన్కి మనం వాడుతున్నది CPI ఇండియా కూడా. సో ప్రైమరీ ఆర్టికల్స్ ఫ్యూయల్, పవర్ అవన్నీ వీక్లీ బేసిస్ మీద రిలీజ్ చేస్తారు. ఓవరాల్ మంత్లీ బేసిస్ మీద 2012 నుంచి, ఇదేమో మంత్లీ బేసిస్ మీదనే CPI రిలీజ్ అవుతుంది. ఇప్పుడు GDP డిఫ్లేటర్, ఇది కూడా ఒక మెజర్ అన్నమాట. ది GDP ప్రైస్ డిఫ్లేటర్ measures the changes in prices for all the goods and services produced in an economy. ఒక ఆర్థిక వ్యవస్థలో తయారైన గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు, సేవలు అన్నిటి యొక్క ప్రైజెస్ గురించి చేంజెస్ ఏమున్నాయో ఇక్కడ తెలుస్తుంది. యూజింగ్ ది GDP ప్రైస్ డిఫ్లేటర్ హెల్ప్స్ ఎకానమిస్ట్ కంపేర్ ది లెవెల్స్ ఆఫ్ రియల్ ఎకనామిక్ యాక్టివిటీ. ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి మధ్యలో ఎకనామిక్ యాక్టివిటీ ఎంత చేంజ్ వచ్చింది అనేది తెలుస్తుంది. GDP price deflator is a more comprehensive inflation measure than the CPI index because it isn't based on fixed basket. ఇది ఫిక్స్డ్ బాస్కెట్ కదా CPI, WPI. మిగిలిన అవి కానాటివి ఎట్లా అని చూసినాం అనుకో, అప్పుడు ఓవరాల్గా GDP డిఫ్లేటర్ చూడాలి. దాంట్లో ఏం తెలుస్తుంది, నామినల్ GDP డివైడెడ్ బై రియల్ GDP ఇంటూ 100 చేసినామంటే GDP డిఫ్లేటర్ అనేది వస్తుంది అన్నమాట. దీని నివారణ చర్యలు, వీటిల్ని ఎట్లా మెషర్ చేయాలో చూసాం కాబట్టి ఫస్ట్ మెషర్ ఎప్పుడైతే మెట్రిక్స్ ఉంటాయో
అప్పుడే కంట్రోల్ పాసిబుల్. సో ఎట్లా నివారించాలి? సో కాజ్ ఆఫ్ ది కాజ్ అని నేను ఇంతకుముందు సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ద్రవ్యోల్బణానికి కాజెస్ ఏంటి, అవి ఎందుకు వస్తాయి? సో హయ్యర్ మనీ సప్లై కావచ్చు, హయ్యర్ డిమాండ్, ఇంక్రీజ్డ్ కాస్ట్, రెడ్యూస్డ్ సప్లై. సో డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకొని డిమాండ్ రిలేటెడ్, తర్వాత సప్లై రిలేటెడ్, మళ్ళీ అవి ఎందుకు పెరుగుతున్నాయి? వేతనాలు పెరుగుదల కావచ్చు, ముడి సరుకు ధరలు పెరుగుదల కావచ్చు, ఇవన్నీ కాస్ట్లు పెరిగిపోవడం, తర్వాత లోటు బడ్జెట్ కానీ ప్రభుత్వ వ్యయం పెరుగుదల, ఇవన్నీ ఉన్నాయి కదా పెరుగుదలలు. వీటిని బేస్ చేసుకొని వస్తాయి. హయ్యర్ మనీ సప్లై దేన్ని బేస్ చేసుకొని వస్తుంది? హయ్యర్ డిమాండ్ ఎందుకు వచ్చింది? జనాభా పెరుగుదల కావచ్చు, ఆదాయంలో పెరుగుదల కావచ్చు, వినియోగంలో పెరుగుదల కావచ్చు. ఇవన్నీ కారణాలు మనం ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు కంట్రోల్ చేయాలి. కంట్రోల్ ఎవరు చేయాలి? ఆర్బీఐ చేస్తుంది, గవర్నమెంట్ చేస్తుంది. అన్నీ చేయగలమా అంటే అన్నీ చేయలేము. ఇక్కడ ఇప్పుడు జనాభా పెరుగుదల ఉంది, ఏం చేయగలము ఓవర్ నైట్? ఆదాయంలో పెరుగుదల ఉంది, దాన్ని తగ్గించకూడదు కదా. సో అలాగా మనకేమంటే కొన్ని కంట్రోల్ చేయగలం, కొన్ని చేయలేము, కొన్ని చేయడానికి ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో మార్కెట్ ఎకానమీకే వదిలేసింటారు, మార్కెట్ ఫోర్సెస్కి. కానీ కొన్ని కంట్రోల్ చేస్తారు. ఏవి కంట్రోల్ చేయగలము, ఏవి చేస్తారు మామూలుగా, అది ఇప్పుడు చూద్దాం వీటిల్లో. సో ఇవి మిగిలినాయి. ఏంటివి? ఎట్లా కంట్రోల్ చేస్తారు వాటిల్ని? ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల ఉందనుకో, తగ్గించుకోవాలి ఎక్స్పెన్సెస్. తర్వాత లోటు బడ్జెట్ ఉంది, అట్లాంటివి కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే మనీ సప్లై కొంచెం కంట్రోల్ అవుతుంది, అప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. సో ఇప్పుడు సప్లై తగ్గిపోయింది, ఎగుమతుల మీద తర్వాత కారణం అది ఎగుమతుల్లో వృద్ధి తగ్గిస్తారు. తర్వాత బ్లాక్ మార్కెటింగ్ మీద కంట్రోల్ చేయడం, ఉత్పత్తి కారకాల కొరత ఉంటే వాటిని స్మూతన్ చేయడం, వ్యవసాయ క్షీణత జరిగితే దానికి మళ్ళీ వ్యవసాయ రంగానికి మనం ఏమన్నా సపోర్ట్ చేసి దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం. అట్లా దిగుమతులు ధరల పెరుగుదల ఉన్నప్పుడు దానికి సంబంధించి కాస్ట్లు పెరుగుతున్నాయి అనుకుంటే దాని మీద ఏమన్నా కొంచెం ట్యాక్స్లు, దాని మీద రెస్ట్రిక్షన్స్ తగ్గించడం చేయడం ద్వారా ఈ రకంగా గవర్నమెంట్ ఏం చేయగలదో చూస్తున్నాం. సో దీన్ని కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ని 3 రకాలు చేస్తే ద్రవ్య విధానం, కోశ విధానం, ఇతర చర్యలు. ద్రవ్య విధానం అంటే కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ, అది ఆర్బీఐ చేస్తుంది. కోశ విధానంలో కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ గవర్నమెంట్ చేస్తుంది. అదర్ మెజర్స్, డైరెక్ట్ కంట్రోల్ మెజర్స్ కూడా చేయొచ్చు గవర్నమెంట్. సో ఇప్పుడు ఆర్బీఐ మెజర్స్లో పరిమాణాత్మక నియంత్రణ, అది ఇంతకుముందు నేను ద్రవ్య విధానం అనే దాంట్లో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కొంచెం బిగ్ పిక్చర్ ఇస్తాను మీకు. దీంట్లో పరిమాణాత్మకమైనటివి క్వాంటిటేటివ్ ఏం చేయొచ్చు అంటే సిఆర్ఆర్ని ఇంక్రీజ్ చేస్తారు ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలంటే. ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, తర్వాత బ్యాంక్ రేట్ ఇంక్రీజ్ చేస్తారు, రిపో రేట్ ఇంక్రీజ్ చేస్తారు, రివర్స్ రిపో రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ దాంట్లో ఏం చేస్తారు, సెల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ టు బ్యాంక్స్, తర్వాత మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ దాన్ని ఇంక్రీజ్ చేస్తాం. సో ఎంసీఎల్ఆర్ దాని యొక్క బాహ్య బెంచ్ మార్క్ బేస్డ్ లెండింగ్ అనేది ఒకటి ఉంటుంది, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లెండింగ్ రేట్. సో ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ మెజర్స్ ఆర్బీఐ చేసేటివి. మళ్ళా దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అవి పెంచితే ఏమవుతుంది. ఇప్పుడు ఎస్ఎల్ఆర్ కానీ సిఆర్ఆర్ కానీ రెపో రేట్ కానీ ఇవన్నీ పెరిగినప్పుడు బ్యాంకుల వద్ద ధనం తగ్గుతుంది. ఎందుకంటే ఇంత డబ్బు మీరు క్యాష్ రిజర్వ్ పెట్టుకోవాలా అన్నప్పుడు అది పెరిగిందనుకోండి, అప్పుడు వాళ్ళు ఫ్లోటింగ్ సర్క్యులేషన్లో డబ్బు తగ్గిపోతుంది, బ్యాంకుల దగ్గర డబ్బు ఇవ్వడానికి తక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, వడ్డీ రేట్లు పెరుగుతాయి, తక్కువ రుణాలు తీసుకుంటారు, వ్యాపారాల అభివృద్ధి తగ్గిపోతుంది, ఇండస్ట్రీస్ అంతా తగ్గుతాయి, నిరుద్యోగము జీతాల పెరుగుదల
తగ్గుతుంది, అంటే నిరుద్యోగం పెరుగుతుంది, జీతాల పెరుగుదల తగ్గుతుంది, కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, బేసిక్గా ఆఖరికి వస్తువులు సేవల యొక్క డిమాండ్ తగ్గిపోతుంది, ధరలు తగ్గుతాయి. దిస్ ఈజ్ హౌ మనీ సప్లై తగ్గడం వలన ఆఖరికి ధరలు తగ్గుతాయి. ఇప్పుడు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చేస్తుంది. ఎట్లా చేస్తుంది? సో డైరెక్ట్ సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ బిల్స్ ఇన్ ది ఓపెన్ మార్కెట్. గవర్నమెంట్ ఆర్బీఐ ఏం చేస్తుంది? ఓపెన్ మార్కెట్కి వెళ్ళిపోయి సెక్యూరిటీస్ కొనడం అమ్మడం చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రెసిషన్ ఉంది, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చూద్దాం ఫస్ట్. దానికి ఆపోజిట్లో రెసిషన్లో టైంలో చేస్తాం. సో ఇప్పుడు రెసిషన్లో ఉన్నాం మనం కరోనా కారణంగా, కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి ఎవరు బాధపడరు, ఎకానమీ ఏమైపోతుందో రెసిషన్లోకి వెళ్ళిపోతుంది అని. సో ఇన్ఫ్లేషన్ టైం గురించి చూస్తే గవర్నమెంట్ సెక్యూరిటీస్ బ్యాంక్స్కి అమ్మి డబ్బులన్నీ ఆర్బీఐ తీసేసుకుంటూ వస్తుంది, సెక్యూరిటీస్ బ్యాంక్స్కి వెళ్తాయి. ఇప్పుడు బ్యాంకుల దగ్గర డబ్బు తగ్గిపోతుంది కదా, సో లో మనీ సప్లై అయిపోతుంది. మనీ సప్లై బ్యాంక్స్ దగ్గర తక్కువ అయిపోయేసరికి పబ్లిక్ దగ్గర కూడా తక్కువ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? మనీ సప్లై బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతాయి ఆటోమేటిక్గా, మనీ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. సో కంట్రోల్ ఇన్ఫ్లేషన్. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ డబ్బు సర్క్యులేషన్ తగ్గించుకుంటూ పోతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. అదే ఆపోజిట్గా చేస్తారనమాట రిసెషన్ టైంలో. గుణాత్మక నియంత్రణ విషయానికి వస్తే మార్జిన్ అవసరాలు, మార్జిన్ రిక్వైర్మెంట్స్, కన్స్యూమర్ క్రెడిట్ రెగ్యులేషన్, ఆర్బీఐ గైడ్లైన్స్ అంటే మార్గదర్శకాలు కొన్ని ఇస్తుంది, రుణాల రేషన్ చేస్తుంది, రేషనింగ్ ఆఫ్ క్రెడిట్, నైతిక బోధన కూడా మోరల్ సుయేషన్ కూడా జరుగుతుందన్నమాట. ప్రత్యక్ష చర్య ఒక్కొక్కసారి ఆర్బీఐ తీసుకోవడం జరుగుతుంది. వినియోగదారుల పరపతిని నియంత్రించడము, రుణాలకు పూచీగా పెట్టుకునే ఆస్తులకి మార్జిన్లను పెంచడము. ఇప్పుడు ఇంత మార్జిన్ పెంచినామనుకో, సో ప్రజల వద్ద ద్రవ్య పరిమాణాన్ని నియంత్రించవచ్చు. ప్రజల దగ్గర ఎంత డబ్బులు ఉంటాయి అనే దాన్ని పరిమాణం, క్వాంటిటీ ఆఫ్ మనీ, టోటల్ సప్లై ఆఫ్ మనీ, దాన్ని గవర్నమెంట్ ఆర్బీఐ అనేది గుణాత్మకంగా కూడా నియంత్రిస్తుంది. పరిమాణాత్మక నియంత్రణ చెప్పాను, ఇప్పుడు గుణాత్మక నియంత్రణ అంటే క్వాలిటేటివ్ మెషర్స్. సో ఇప్పుడు ఫిస్కల్ పాలసీ అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? మానిటరీ పాలసీ ఆర్బీఐ చేస్తుంది, ఫిస్కల్ పాలసీ ప్రభుత్వం చేస్తుంది. కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ ఈజ్ వెన్ గవర్నమెంట్ ఎయిదర్ కట్స్ ది స్పెండింగ్, గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గిందనుకోండి అప్పుడు ఎకానమీలో యాక్టివిటీ తగ్గుతుంది. కాంట్రాక్షనరీ అంటారు దాన్ని, కొంచెం ఎకానమీని కూల్ డౌన్ చేయడం. లేకంటే రైజెస్ ట్యాక్సెస్, వాళ్ళు ట్యాక్సులు రైజ్ చేస్తారు. ఇట్ కాంట్రాక్ట్స్ ది ఎకానమీ. ఇవన్నీ చేయడం వల్ల ఎకానమీ కొంత జీడిపి కాంట్రాక్ట్స్ ది ఎకానమీ. రెడ్యూసెస్ ది అమౌంట్ ఆఫ్ మనీ అవైలబుల్ ఫర్ బిజినెసెస్ కన్జ్యూమర్స్ టు స్పెండ్. బిజినెసెస్ దగ్గర డబ్బులు తక్కువ అవుతాయి, వినియోగదారుల దగ్గర తక్కువ డబ్బులు అవుతాయి. సో ఎవరు ఫార్ములేట్ చేస్తారంటే ఫైనాన్స్ మినిస్ట్రీ. వాళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు ట్యాక్సెస్ పెంచుతారు, లైక్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. డబ్బులు తగ్గిపోతాయి కదా మనకి. సో 5 లక్షల వరకు, 5 లక్షల కంటే పైన ఉంటే ఒక 25% కట్టండి అట్లా పెట్టేశారు అనుకోండి. సో మన డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గిపోదా? అలాగే రెడ్యూస్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళ ఎక్స్పెండిచర్ తగ్గించవచ్చు. తర్వాత సర్ప్లస్ బడ్జెట్. సో డెఫిసిట్ బడ్జెట్ ఉందంటే మళ్ళీ దానికోసం డబ్బు మనం రేస్ చేస్తాం, కానీ సర్ప్లస్ బడ్జెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 17 out of 27 states హ్యావ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ డెఫిసిట్ అండ్ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్స్. సో ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇవి జర్మనీ, సౌత్ కొరియా, నార్వే రెవెన్యూ సర్ప్లస్ కంట్రీస్. అవి ఇండియా ఎప్పుడు జనరల్గా రెవెన్యూ సర్ప్లస్ ఉండదు, రెవెన్యూ డెఫిసిటే ఇండియా బడ్జెట్ వస్తుందన్నమాట. సో అది మనము
కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీలో ట్యాక్సేషను ఇన్ఫ్లేషను సంబంధించి అర్థం చేసుకోవాలి. ట్యాక్సులు పెరిగితే ఏమవుతాయి. తర్వాత ఎలాస్టిసిటీ ఆఫ్ ప్రైస్ కూడా ఒకటి కాన్సెప్ట్ ఉంది. అంటే కొన్ని గూడ్స్ ఉంటాయి చాలా ఇన్ఎలాస్టిక్ ఉంటాయి, వాళ్ళ ప్రైజెస్ పెద్దగా చేంజ్ కావు ఇప్పుడు సప్లై డిమాండ్ బేస్ చేసుకొని. సో ఇప్పుడు గ్యాసోలిన్ కావాలి, వర్క్కి వెళ్ళాలి, ఇప్పుడు కొంచెం అటు ఇటు ప్రైజెస్ అయినా తప్పదు కదా, స్టిల్ బై. సో సర్టన్ గూడ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చేంజ్ వచ్చిందనుకో, పర్లేదు ఈరోజు కాకుంటే రేపు కొనుక్కున్నాం, లేకుంటే కొనుక్కోకుంటే ఏం కాదులే అని పక్కన పెట్టి పోవచ్చు అనమాట, లగ్జరీ గూడ్స్ అట్లాంటివి. తర్వాత ట్యాక్సెస్ అండ్ సిన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అంటే టొబాకో అట్లాంటివి. వాటిల్ని ఇన్ఫ్లేషన్లో పెద్దగా అఫెక్ట్ కావు, ఈ బాస్కెట్లో పెట్టలేదు కాబట్టి. డైరెక్ట్ కంట్రోల్ మెజర్స్ ఏముంటాయి, ఇంతే కాకుండా డైరెక్ట్గా కూడా కంట్రోల్ చేస్తారు. పెట్రోల్, డీజిల్ ఇట్లాంటివి గవర్నమెంట్ డైరెక్ట్గా కంట్రోల్ చేస్తూ ఉంటుంది ప్రైజెస్. కంపల్సరీ సేవింగ్స్ ఫోర్స్ చేయొచ్చు, లేబర్ ప్రొడక్షన్ పెంచవచ్చు, వేజెస్ కంట్రోల్ చేయొచ్చు ఒక్కొక్కసారి గవర్నమెంట్. యాంటీ హోర్డింగ్ మెజర్స్ ఉంటాయి, అంటే సప్లైలో కొంతమంది ఆర్టిఫిషియల్గా షార్టేజ్ క్రియేట్ చేసినప్పుడు వెళ్ళి యాంటీ హోర్డింగ్. సో March 13th యూనియన్ కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ డిక్లైర్డ్ ఫేస్ మాస్క్స్ అండ్ హ్యాండ్ శానిటైజర్స్ యాజ్ ఎసెన్షియల్ కమాడిటీస్ ఫర్ 100 days. వాటిని ఎసెన్షియల్ కమాడిటీస్లోకి మార్చారు శానిటైజర్స్, ఎందుకంటే అవి ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంకా ప్రాణభయంతో అన్ని కొనడం మొదలు పెట్టేసరికి సో వాటిని ఎసెన్షియల్ కమాడిటీస్లోకి మార్చారు కొన్ని రోజుల కోసం. అట్లా హోర్డింగ్ చేస్తారు ఆ టైంలో. ఎంకరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ హూస్ ప్రైజెస్ గవర్నమెంట్ వాంట్స్ టు కంట్రోల్. సో కొన్ని ప్రైజెస్ ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే, కంట్రోల్ చేయాలనుకుంటే ఆ ప్రొడక్షన్ని ఎంకరేజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది డైరెక్ట్ కంట్రోల్ మెజర్స్. ఇంకా కూడా ఒక్కొక్కసారి బ్యాన్ చేస్తుంది. ఇండియా ప్రొహిబిటెడ్ ది ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఆనియన్ ఇన్ September 2020. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ DGFT వాళ్ళు ఏం చేశారు, ఆనియన్స్ రేట్లు పెరిగిపోతున్నాయంటే ఎక్స్పోర్ట్స్ స్టాప్ చేశారు, బ్యాన్ చేసేసారు. తర్వాత ఇంక్రీజ్ ఇంపోర్ట్స్. గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ డెసిషన్ టు ఇంపోర్ట్ 1 lakh tons ఆఫ్ ఆనియన్స్ టు కంట్రోల్ ప్రైజెస్ ఇన్ November 2019. 1,00,000 టన్నులు. ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు దే ఆల్సో ఇంపోజ్ జీరో ఇంపోర్ట్ డ్యూటీ, శూన్య దిగుమతి సుంకం కూడా ఇంపోజ్ చేస్తారు ఒక్కొక్కసారి. సో మెయిన్గా ఇట్లా ఆనియన్స్ ఇట్లాంటి ప్రైజెస్తో గవర్నమెంట్సే పడిపోతుంటాయి. అందుకోసం అని చెప్పి ఇట్లా ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేయడం, ఇంపోర్ట్స్ పెంచడం, ఈ రకంగా కూడా సప్లైలో సప్లై లేకుండా ఉంటే అక్కడ సప్లై పెంచుతారు. మళ్ళీ కూడా ఇంకొక మెజర్ ఏమంటే PDS ఉంటుంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో దే కెన్ ప్రొక్యూర్ త్రూ FCI అండ్ సప్లై ఎసెన్షియల్ కమాడిటీస్ త్రూ PDS. ఇప్పుడు కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. A rapid increase in the rate of inflation is sometimes attributed to the base effect. What is base effect? IAS లో 2011లో అడిగారు. It is the impact of drastic deficiency in supply due to failure of crops base effect ఎందుకు అనేది అన్నమాట ఇక్కడ. సో రెండోది ఇట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ సర్జ్ ఇన్ డిమాండ్లో పెరుగుదల ఎకనామిక్ గ్రోత్ వలన. ఇట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ప్రైస్ లెవెల్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అండ్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్. లాస్ట్ ఇయర్ ప్రైస్ లెవెల్ బేస్ చేసుకుని ఉన్న ఇష్యూ అది. నన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్, 3 తప్పే. Group 2 2011, minimizing the risk of inflation is one of the important aims of. ఈ రిస్క్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ తగ్గించడం ఎవరి యొక్క ఎయిమ్ అని చూస్తే డెట్ పాలసీ, ఫిజికల్ పాలసీ, ట్యాక్స్ పాలసీ, ట్రేడ్ పాలసీ.
తర్వాత 2012లో గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్, హ్యాండ్లింగ్ ఆఫ్ ఇండియాస్ ఇన్ఫ్లేషన్ చేంజ్ consisted of a careful combination of efforts on the part of Reserve Bank of India and government, including RBI గవర్నమెంట్లో ఇంకెవరు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, సెవరల్ అదర్ మినిస్ట్రీస్, అదర్ మినిస్ట్రియల్ గ్రూప్, ఆల్ ది అబవ్. కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అది. In the Indian economy, the food price index consists of two sub components, namely primary food articles and ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. నేను ఫుడ్ సపరేట్గా కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అనేది కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాంట్లో ఏవి ఉంటాయి గ్రూప్ 2లో అడిగాడు అనమాట. అగ్రో ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్, కన్జ్యూమర్ యూజ్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్, మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్, మార్కెట్ సప్లైడ్ ఫుడ్ ప్రోడక్ట్స్. ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 2 సబ్ కాంపోనెంట్స్ కింద ఏవేవి ఉంటాయి అని అడుగుతున్నారు. టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ 2017లో అడిగిండేది. ఇట్ మే బీ సఫిషియంట్ టు యూస్ మానిటరీ పాలసీ, బి ఫిజికల్ పాలసీ వుడ్ అలోన్ బి సఫిషియంట్, సి ఇన్ఫ్లేషన్ షుడ్ బి టార్గెటెడ్ అగ్రెసివ్లీ, డి కాంబినేషన్ ఆఫ్ మానిటరీ ఫిజికల్ ఎక్స్చేంజ్ రేట్ పాలసీస్ మే బి రిక్వైర్డ్, డి. ఐఏఎస్లో 1990లో ఎయిమ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫెయిల్స్ వెన్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ క్రియేట్స్ అడిషనల్ పేపర్ కరెన్సీ టు ఫిల్ ది గ్యాప్ బిట్వీన్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఈస్ నోన్ యాజ్ ఏ ఇన్ఫ్లేషన్, బి డివాల్యుయేషన్, సి డిఫ్లేషన్, డి డిమానిటైజేషన్. 7వ ప్రశ్న, దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్య, ఆహార ధాన్యాల ఎగుమతులు, ఫ్యూచర్ ట్రేడింగ్పై నిషేధం, ఎంపిక చేసిన ఆహార వస్తువులను శూన్య దిగుమతి సుంకం విధించుట, ప్రభుత్వ రంగమే పప్పుధాన్యాలు, పంచదార దిగుమతి చేసుకునేందుకు అనుమతించుట, పైవన్నీ. ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాను, మీరు ఏం పెట్టుకున్నారో చూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మీకు 3 పార్ట్స్లో ఇన్ఫ్లేషన్ అన్న కాన్సెప్ట్ టోటల్గా హ్యాండిల్ చేయడం జరిగింది కాన్సెప్చువల్గా. ఇలాగే వేరే కాన్సెప్ట్స్ కూడా మనము 1 by 1 టచ్ చేస్తూ పోతాము, మనీ అండ్ బ్యాంకింగ్ కావచ్చు, ప్రతి టాపిక్. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మీకు ఏమైనా ఈ వీడియోస్ కావాలనుకున్నా, లేకుంటే మెంటర్షిప్ కావాలనుకున్నా, ఇంకా వేరే హెల్ప్ కావాలనుకున్న టెస్ట్ సిరీస్ 8101010140 ఆర్ 50 ఆర్ 60 కాల్ చేయండి, లేదంటే 85 నా పర్సనల్ నెంబర్, దానికి జస్ట్ వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి, ఐ విల్ కాల్ బ్యాక్. precisionacademy.inకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ఏమైనా మాక్ టెస్ట్లు రాయడం కానీ, డైలీ కరెంట్ అఫైర్స్ రాయడం కానీ ఇలా కూడా చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ. Have a good day. Bye-bye.